ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం జీపీఎస్సీ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఎగ్జామ్లో భాగంగా ఇండియన్ హిస్టరీ నుండి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని చూద్దాము. అన్సియంట్, మెడివల్ అండ్ మోడర్న్ 3 పార్ట్స్ ఉంటాయి. 3 పార్ట్ల నుండి కొన్ని క్వశ్చన్స్ని చూద్దాము. అలాగే మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్, ఆధునిక భారతదేశ చరిత్ర నుంచి మొదటి క్వశ్చన్. మొదటిసారిగా గోత్ర అనే పదాన్ని ఏ వేదంలో ప్రస్తావించారు? ఆప్షన్ 1 సామవేదం, 2 ఋగ్వేదం, 3 అథర్వణ వేదం, 4 యజుర్వేదం. ఆన్సర్ ఆప్షన్ 2 ఋగ్వేదం. అలాగే నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. నలంద విశ్వవిద్యాలయ స్థాపకుడు ఎవరు? 1 నలందుడు, 2 అశోకుడు, 3 హర్షవర్ధనుడు, 4 కుమారగుప్తుడు. ఆన్సర్ కుమారగుప్తుడు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో బుద్ధుడి బోధనలు ప్రధానంగా దేనికి సంబంధించినవి? 1 భగవంతుడిపై విశ్వాసం, 2 క్రతువులు నిర్వహించడం, 3 ఆలోచన ప్రవర్తనలో శుద్ధత, 4 విగ్రహారాధన. ఆన్సర్ ఆప్షన్ 3 ఆలోచన ప్రవర్తనలో శుద్ధత. నెక్స్ట్ క్వశ్చన్. జూన్ 3, 1947 మౌంట్ బాటన్ ప్రణాళికలో లేని అంశం? 1 సమైక్య ప్రభుత్వ నిర్మాణం, 2 రాజ్యాంగ నిర్మాణానికి సంబంధించిన మార్గదర్శకాలు, 3 బ్రిటిషర్ల నుంచి భారతీయులకు అధికార మార్పిడి, 4 దేశంలో జరుగుతున్న మత సంఘర్షణలు నిరోధం. ఆన్సర్ దేశంలో జరుగుతున్న మత సంఘర్షణలను నిరోధించడం. ఆప్షన్ 4. అలాగే నెక్స్ట్. సింధు లోయ నాగరికతను మొదటగా కనుగొన్న పురావస్తు శాస్త్రవేత్త? 1 చార్లెస్ మాసన్, 2 జాన్ మార్షల్, 3 అలెగ్జాండర్ కన్నింగ్హామ్, 4 మార్టిమర్ వీలర్. ఆన్సర్ చార్లెస్ మాసన్. నెక్స్ట్ క్వశ్చన్. డబ్బును రుణంగా ఇవ్వడమనే భావనను తొలిసారిగా ప్రస్తావించిన గ్రంథం ఏది? 1 అథర్వణ వేదం, 2 యజుర్వేదం, 3 గోపద బ్రాహ్మణం, 4 శతపథ బ్రాహ్మణం. ఆన్సర్ శతపథ బ్రాహ్మణం. అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్ర చేసిన సంవత్సరం? ఆప్షన్ 1 క్రీస్తుపూర్వం 327, ఆప్షన్ 2 క్రీస్తుపూర్వం 303, ఆప్షన్ 3 క్రీస్తుపూర్వం 302, ఆప్షన్ 4 క్రీస్తుపూర్వం 298. ఆన్సర్ ఆప్షన్ 1 క్రీస్తుపూర్వం 327. అలాగే నెక్స్ట్. కవిరాజుగా పేరుగాంచినది ఎవరు? 1 మొదటి కుమారగుప్తుడు, 2 మొదటి చంద్రగుప్తుడు, 3 చంద్రగుప్త విక్రమాదిత్యుడు, 4 సముద్రగుప్తుడు. ఆన్సర్ సముద్రగుప్తుడు. అలాగే మధ్యయుగ భారతదేశ చరిత్ర నుంచి చోళుల పాలనలోని విభాగమైన పెద్ద గ్రామాన్ని ఏమని పిలిచేవారు? 1 కుర్రం, 2 కొట్టం, 3 నాడు, 4 తనియార్. ఆన్సర్ కొట్టం. నెక్స్ట్ క్వశ్చన్. చాళుక్యుల చిత్రకళ లభిస్తున్న ప్రాంతం ఏది? అజంతా, ఐహోల్, ఎల్లోరా, హంపి. ఆన్సర్ ఐహోల్. నెక్స్ట్ క్వశ్చన్ చూసే ముందు మా వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. గజనీ మహమ్మద్తో పాటు వచ్చిన ముస్లిం పండితుడు? 1 ఇబన్ బటూటా, 2 ఆల్బెరూని, 3 అమీర్ ఖుస్రో, 4 ఫెరిష్తా. ఆన్సర్ ఆల్బెరూని. అలాగే నెక్స్ట్. ఇక్తేదారీ వ్యవస్థను ప్రారంభించిన సుల్తాన్ ఎవరు? 1 బాల్బన్, 2 ఐబక్, 3 ఇల్టుట్మిష్, 4 అల్లావుద్దీన్ ఖిల్జీ. ఆన్సర్ ఆప్షన్ 3 ఇల్టుట్మిష్. అలాగే నెక్స్ట్. హిందుస్థానీ సంగీతాన్ని అధికంగా ప్రభావితం చేసింది? 1 అరబ్ పర్షియన్ సంగీతం, 2 పర్షియన్ సంగీతం, 3 యూరోపియన్ సంగీతం, 4 మధ్యాసియా సాంప్రదాయాలు. ఆన్సర్ హిందుస్థానీ సంగీతాన్ని అధికంగా ప్రభావితం చేసింది పర్షియన్ సంగీతం. ఇవి ఫ్రెండ్స్ టుడే ఇండియన్ హిస్టరీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.